దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరు ప్రియుడు ఎలాంటి వాడు? వేరు ప్రియుడు అంటే స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా తన వ్యక్తిగతంగా దేవుని ఇష్టాన్ని జరిగించినటువంటి ప్రియుడు. అలాగైతే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనేందు ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. వేరు ప్రియుడంటే అర్థం ఏంటి అంటే, నిర్దోషియు నిష్కల్మషుడను పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఇతడు ధవళవర్ణుడు, ఇతడు రత్నవర్ణుడు. అలాగైతే ధవళము అని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న తండ్రి అయిన దేవుడు. ధవళవర్ణుడు అంటే తండ్రి అయిన దేవుని సాదృశ్యంగాను, రత్నవర్ణుడు అంటే కుమారుడైన దేవుడు. అనగా రత్నం అంటే ఎరుపు, ధవళం అంటే తెలుపు. తెలుపు ఎరుపు కలిగినటువంటి వాడు దేవుడు. మొదటగా పరిశుద్ధుడుగాను, తర్వాత పరలోకము నుండి దిగి వచ్చిన పరిపూర్ణుడుగాను, రత్నవర్ణుడు అంటే కారణం రక్తం. ఈ నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ నా రక్తము వలనైన క్రొత్త నిబంధన సంగతులను ఏం చేయాలంట? అదే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమంటే నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అంతేకాదు ఆయన ప్రాణప్రియుడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పబడుతున్న యేసయ్య రక్తములో ఎవరైతే యేసు రక్తములో తమ పాపములు కడుక్కున్నటువంటి వారు, నమ్మి బాప్తిసం తీసుకున్నవారు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష నరకం, పాతాళం. ఈ ప్రశస్తమైన సమయంలో మరి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందర వగుదాన. ఎవరు అధిక సుందరి అంటే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు కనపడుతుంది. కానీ అహషవేరోషు
తన రాణి అయిన వష్టి సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటం ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయి మెహమాను, బిజ్దా, హార్మోను, బిక్తా, అబక్తా, జేతేరు, కర్కస్ అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి. ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు 7 వారి మాటలను వ్యతిరేకించింది. రాజు మాటను వ్యతిరేకించింది. ఆయన సన్నిధిలో సౌందర్యమును కనుపరచలేదు. ఎవరు కనుపరిచారు అంటే 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాను. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ వెనుదిరుగా. సన్నిధిలో అధిక సుందరి వగుదానవా అనిపించుకున్న ఎస్తేరు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎందుకంటే ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది. ఆయన సన్నిధిలో నిలబడగలిగినది. అందుకనే నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఈ సమయంలో సన్నిధిలో ఎవరున్నారు అంటే సన్నిధి పరురాలు ఎస్తేరు, ప్రార్థనా పరురాలు ఎస్తేరు. అలాగైతే నూతన నిబంధనలో కూడా లూకా సువార్త ప్రార్థనా పరురాలు స్త్రీలందరికంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆ స్త్రీ సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీ నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేది. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఆయన ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరియా ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం. ఇక్కడ ఆదికాండం నుంచి మలాకి వరకు
ఏ సంతానం వీరు? సర్ప సంతానం. అంటే సర్పానికి జన్మించిన సర్ప సంతానమా, రాబో ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సర్ప సంతానాన్ని యేసుక్రీస్తు నూతన నిబంధనలో స్త్రీ సంతానంగా పుట్టి, స్త్రీ పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అలాగైతే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. పాత నిబంధన. నూతన నిబంధన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన కుమారుడు. అలాగైతే ధవళము తెలుపు, రత్నము ఎరుపు. పాత నిబంధన పరిశుద్ధత, పాపం చేసిన వాణ్ణి కొట్టి చంపాలి. నూతన నిబంధన పాపిని క్షమించే ఆ రక్తవర్ణుడు, రత్నవర్ణుడు, రక్తవర్ణుడు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చలేం. పరిపూర్ణుడు ఆయన. ఆయన రత్నవర్ణుడు, ఆయన రక్తవర్ణుడు. రక్తమును చిందించినటువంటి వాడు. నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందర వగుదాన. ఎస్తేరు కనపడుతుంది, నూతన నిబంధనలో మరే కనపడుతుంది. ఈనాడు దేవుడు తన స్వరక్తమిచ్చిన సంఘం ఆయన దృష్టిలో కనపడుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఆ స్త్రీ. సంఘక్షేమమే నా ప్రాణ మాయేనా. సంఘం ప్రియురాలు అనగా స్త్రీలలో అధిక సుందరవగుదాన. ఆ సుందరమైన స్త్రీలో నుంచి పరిశుద్ధుడైన యేసు పుట్టారు. నీ ప్రియుని విశేషం ఏమంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపతగవచ్చు. ఇతడు నా ప్రియ కుమారుడు. అలాగైతే కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపం త్వరగా రగులుకొను. ఆ పసిబిడ్డ, ఆ బాలయేసు నవ యవనుడు రక్తాన్ని చిందించి రక్షణను సమకూర్చినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు క్రీస్తుని నమ్మి బాప్తిస్వం పొందినవాడు. అంతే. స్త్రీ జన్మ పాపము, జీవితంలో పాపం. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. ఈ పాప శాపము, జన్మతా పాపము, జీవితంలో పాపం పోవాలి అంటే యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు. ఆ పరిశుద్ధుని రక్తం పవిత్రం. మన పాపములు మనం ఒప్పుకొని నేడ నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయ. స్త్రీలలో అధిక సుందర వగ్దాన. నీ ప్రియుని, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరే ప్రియుడు కాదు. వాడు ప్రాణం పెట్టలేదు. నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇది దేవుని ప్రేమ. ప్రేమ గల ప్రియుడవైన తండ్రి, ఈ ఉదయకాలం ధవళవర్ణుడు, రత్నవరుడు దేవుడు 100%, కుమారుడు 100%, పరిశుద్ధత కలిగినటువంటి యేసయ్య ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి
ప్రాణం పెట్టాడే. ఆ ప్రియుని విశేషం ఏమిటంటే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపతగిన యేసు ప్రభు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.